వైకుంఠాన్ని విడిచిన తర్వాత శ్రీ మహావిష్ణువు భూమిపై శ్రీనివాసుడిగా అవతరించి తిరుమల అరణ్యాలలో ఒక గుహలో నివసిస్తూ గంభీరమైన తపస్సు ప్రారంభించాడు. ఆ సమయంలో తిరుమల అడవులు ఎంతో పవిత్రంగా దేవతల సంచారంతో నిండిపోయి ఉండేవి. ఒకరోజు ఆకాశరాజ్యంలోని ఆకాశరాజు తన యజ్ఞం కోసం భూమిని దున్నుతుండగా భూమిలో నుండి ఒక ప్రకాశవంతమైన కమలం వెలిసింది. ఆ కమలం మధ్యలో ఒక అద్భుతమైన బాలిక కనిపించింది. ఆమెనే పద్మావతీదేవి. రాజు ఆనందంతో ఆ బాలికని దేవుని వరంగా భావించి తన కుమార్తెగా పెంచుకున్నాడు. పద్మావతి పెరుగుతూ పెరుగుతూ అప్సరసల కంటే అందంగా, దేవతల కంటే పవిత్రంగా మారింది. శ్రీనివాసుడు అడవిలోకి వెళ్ళినప్పుడు ఒకసారి అతని చూపు పద్మావతిపై పడింది. ఆ క్షణమే అది ఒక దివ్యమైన సంబంధమని గ్రహించాడు. శ్రీనివాసుడు మరియు పద్మావతి మధ్య ఒక పవిత్రమైన ప్రేమ కథ మొదలైంది. ఇది సాధారణ ప్రేమ కాదు, దేవలోకంలో ముందే నిర్ణయించబడిన కలయిక. ఈ కలయికకి అడ్డంకులు మొదలయ్యాయి. రాజసభలో అనుమానాలు, దేవతల పరీక్షలు. శ్రీనివాసుడు తన ప్రేమను పొందగలడా, లేక ఈ ప్రేమకు విఘ్నాలు వస్తాయా? భూమిపై ప్రారంభమైన ఈ ప్రేమ దేవలోకాన్ని కదిలించేలా మారబోతోంది. శ్రీనివాసుడి పద్మావతి వివాహం వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి? నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.